ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలోని డెస్క్ జర్నలిస్టులు పోరుబాట పట్టారు. డిమాండ్ల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుకు అనుబంధంగా తెలంగాణ డెస్క్ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేశారు. న్యూస్ ప్రెజెంటేషన్లో రిపోర్టర్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా గుర్తింపుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెస్క్ జర్నలిస్టులు. తమకు కూడా అక్రిడిటేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ అవకాశాలు కల్పించాలంటూ ఐఎన్పిఆర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అక్రిడేషన్ కార్డు లేకపోతే మామూలుగా జర్నలిస్టులుగా టెక్నికల్గా గుర్తింపుగా లేదు. మామూలుగా రిపోర్టర్లకు మాత్రమే ఈ జర్నలిస్టుగా గుర్తింపు ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఉన్నది కాబట్టి. ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, అన్నిట్లలో కానీ ఒక జర్నలిస్ట్ అనే గుర్తింపు అక్రిడేషన్ కార్డు వల్లనే ఉంది. ఈరోజు మేము దానికోసం పోరాడడానికి వచ్చాము. వార్తా సేకరణ రచనలో రిపోర్టర్లకు ఏమాత్రం తీసిపోకుండా శ్రమించే తమను కూడా జర్నలిస్టులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది టీడీజేఎఫ్. డెస్క్ జర్నలిస్టుల పోరాటానికి టీయూజేడబ్ల్యూజే కూడా మద్దతుగా నిలిచింది. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎన్పిఆర్ కమిషనర్ చంద్రవదన్ కు వినతి పత్రం అందించారు డెస్క్ జర్నలిస్టులు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్ తోటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలోని తెలంగాణ డెస్క్ జర్నలిస్ట్ ఫోరం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ధర్నాను నిర్వహించింది. ఆర్ చంద్రవదన్ గారిని ఈ డిమాండ్ల మీద కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన అంతకుముందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీనికి ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని కలిసి ఈ వినతి పత్రం ఇచ్చాం. దానికి సంబంధించి ఆయన కూడా టెక్నికల్గా సాధ్యాసాధ్యాలను అన్నింటినీ కూడా పరిశీలించి సత్వరమే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి సానుకూలంగా స్పందించారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినాం. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. డెస్క్ జర్నలిస్టులు రిపోర్టర్ల సమస్యలను సావధానంగా విన్న కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.